ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ 22/12/2025 సోమవారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:28 తిథి విధియ ఉదయం 10:51 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:32 వరకు. వర్జం మధ్యాహ్నం 12:14 నుండి 1:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుండి 1:02 వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:15 వరకు. అమృతకాలం రాత్రి 10:37 నుండి 12:21 వరకు. నేటి విశేషం సోమవారం శివారాధన చాలా విశేషమైనటువంటిది. చంద్రుడికి సోముడని పేరు. చంద్రుడి తాలూకా ఆరాధన కూడా ఇవాళ చాలా విశేషంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి పాలని సోమవారం శివుడికి ప్రీతికరమైనటువంటి శివాలయంలో సోమవారం నాడు క్షీరాభిషేకం చేయించుకుంటే అటు ఈశ్వర అనుగ్రహంతో పాటు చంద్రుడికి ఇష్టమైనటువంటి పాలతో అభిషేకం చేసుకోవటం వల్ల చంద్రుడి తాలూకు అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందే అనేటువంటి అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడడానికి చాలా చక్కనైనటువంటిదిగా ఇవాళ రోజు శివాలయంలో పాలతో అభిషేకం చాలా శ్రేష్టము. అలాగే చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యం దానం చేయటం బ్రాహ్మణోత్తములకు, లేదా బియ్యంతో చేసినటువంటి అన్నదానం చేయటం కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. చంద్రుడి తాలూకు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఒక్కటే బాగుంటే మనం ఏ కార్యం చేయాలన్నా మానసికంగా మనం దృఢంగా ఉండగలిగితే ఆ కార్యం సఫలీకృతం అవుతుంది. కాబట్టి మానసికమైనటువంటి ఆరోగ్యం కోసం ఇవాళ రోజు అన్నదానాలు విరివిగా చేయటం, బియ్యం బ్రాహ్మణోత్తమ దానం చేయడం వంటివి చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. రేపటి రోజు తదియా మంగళవారం, అలాగే ప్రదోషం ఉన్నటువంటి కారణంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.